శివుడు కైలాసపర్వతంపై ఘోర తపస్సులో ఉండగా పార్వతీదేవి సరదాగా పరమేశ్వరుని కళ్లను మూస్తుంది. ఆ క్షణంలో విశ్వమంతా చీకటిలో మునిగిపోతుంది. లోకాలకు వెలుగైన శివుని దృష్టి మూసుకుపోవడంతో సృష్టి స్తంభించిపోతుంది. ఆ సమయంలో శివుని నుదుటి నుండి ఒక శక్తివంతమైన చెమట బిందువు భూమిపై పడుతుంది. ఆ బిందువులోని శివుని ఉగ్రశక్తి, పార్వతీశక్తి కలిసి ఒక జీవంగా రూపుదిద్దుకుంది. అలా పుట్టినవాడే అంధకాసురుడు. పుట్టుకతోనే అతనిలో వెలుగు లేకుండా అంధకారం నిండిపోయింది. అహంకారం, దుష్టత్వం అతని స్వభావంగా మారాయి. తన జన్మకు కారణమైన దైవశక్తిని గుర్తించకుండా లోకాలను భయపెట్టే మార్గాన్ని ఎంచుకున్నాడు. అతని అహంకారం పరాకాష్ఠకు చేరినప్పుడు శివుడు మరియు పార్వతీ కలిసి ధర్మరక్షణ కోసం అంధకాసురుణ్ణి సంహరిస్తారు. అంధకాసురుని అహంకారాన్ని నాశనం చేసి శక్తికి వినయమే శోభ అని లోకానికి నిరూపించారు.